పాలనలో సరికొత్త మార్పునకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారా? ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారా? ఇంతకుముందు ఎమ్మెల్యే అంటే ఎప్పుడో 5 ఏళ్లకోసారి ప్రజలకు ముఖం చూపించేవారు అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అయితే ప్రజా ప్రతినిధులకు పవన్ సరికొత్త భాష్యం చెబుతున్నారా? పాలన అంటే ప్రజలకే అంకితం అని చాటి చెబుతున్నారా? ప్రజలకు జవాబుదారీతనం తీసుకొచ్చిన జనసేన జనవాణి కార్యక్రమం రాజకీయంగా ఎటువంటి మార్పులను తీసుకువస్తుంది? పవన్ కళ్యాణ్ కాదు పవర్ కళ్యాణ్. ఆయన ఒక వ్యక్తి కాదు, ప్రభంజన శక్తి అనిపించుకున్న నాయకుడు. 100 కోట్ల ఆదాయం, సుఖవంతమైన జీవితం, కోరినవన్నీ కాళ్ల వద్దకే వచ్చే రాయల్ లైఫ్. అవన్నీ వద్దనుకున్నాడు, ప్రజలే తన జీవితం అనుకున్నాడు. సుఖాలన్నీ వదిలిపెట్టాడు, ప్రజా జీవితంలోకి వచ్చి దశాబ్ద కాలం నుంచి పోరాడుతున్నాడు. ఇవన్నీ గమనించిన ప్రజలు కూడా ఆయన్ను ఆశీర్వదించారు. 100% స్ట్రైక్ రేట్తో దేశంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అఖండ విజయంతో అసెంబ్లీలో కాలు పెట్టాడు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడడానికి కారణమయ్యాడు. దేశమంతా తన వైపు చూసేలా చేసుకున్నాడు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలనలో సరికొత్త మార్పుల దిశగా అడుగులు వేస్తున్న పవన్ ప్రజల వద్దకి పాలన తీసుకుపోతున్నారు. వినూత్న మార్పులు తీసుకొస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే అవినీతిపై పోరాటం చేస్తున్నారు. ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పాలనలోకి వచ్చాక ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారం చూపిస్తున్నారు. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా పవన్ అందరికీ అండగా నిలుస్తున్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలకు సరికొత్త మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన పవన్ ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకోవడం కాకుండా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా సేనాని పేరు మారుమ్రోగిపోతోంది. ఇటువంటి నాయకుడు కదా కావాల్సింది అంటూ ప్రజలంతా తమలో తామే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ కు తనతో పాటు సమాన హోదా కల్పిస్తూ సమానంగా గౌరవిస్తూ సేనానిపై అభిమానం చూపిస్తున్నారు. కూటమి పార్టీలు ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే తన వృత్తిని సైతం పక్కన పెట్టి మరీ ప్రజలకు సేవ చేస్తున్నారు. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా బ్రతుకుదెరువు కోసం ఆయా వృత్తుల్లో ఉంటూనే రాజకీయాలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికలకు 6-7 నెలల ముందు నుంచే పూర్తిగా ప్రజా జీవితానికి అంకితమైపోయిన పరిస్థితి. తన వృత్తి, తన బ్రతుకుదెరువు అయిన సినిమాలను సైతం పక్కన పెట్టి ముందుగా పాలనలో మార్పు తీసుకొచ్చేలా పోరాడుతున్నారు. దీంతో ఆయనపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ జనవాణి పేరుతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చేబ్రోలులో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద మొదలైన జనవాణి కార్యక్రమం శనివారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ 5 రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. దీనికోసం పవన్ నివాసంలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పవన్ కళ్యాణ్ కు అందజేస్తారు. అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. తిరుపతి, మంగళగిరి, భీమవరం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం వంటి పలు నగరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రజలను నేరుగా కలుసుకున్నారు. అధికారంలో లేకపోయినా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పాలకులు ప్రజాభీష్టాన్ని గౌరవిస్తూ ప్రభుత్వ పనితీరులో లోపాలను సవరించుకుంటూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి. సాధారణ ప్రజలతో మమేకమై ప్రజల మనసుల్లో స్థిరమైన స్థాయిని ఏర్పరచుకుని చిరస్థాయిగా నిలిచేలా ప్రజలను పాలించాలి. ఏ వ్యవస్థలో అయినా లోపాలు లేకుండా ఉండవు. కానీ ఆ లోపాలను, సమస్యలను ఎప్పటికప్పుడు సరిచేసుకునేందుకు గతంలో ఏపీకి సీఎంలుగా పనిచేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలతో ముఖాముఖి ఏర్పాటు చేసి సమస్యలను నేరుగా ప్రజల నుండి తెలుసుకునేవారు. అయితే వాటికి పరిష్కారాలు చూపింది మాత్రం తక్కువే. కానీ జనసేన, జనవాణి అలా కాదు. అధికారంలో లేనప్పుడు కూడా జనవాణి కార్యక్రమం నిర్వహించిన పవన్ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపారు. అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలు తన సమస్యలుగా భావించి ఈ సందర్భంగా నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి జనం పోటెత్తుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ సంచలనాలతో దూసుకుపోతున్నారు. తాను మాత్రమే కాకుండా తన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ప్రజలకు జవాబుదారీగా ఉంచుతున్నారు. ఎమ్మెల్యే అంటే గతంలో ఎప్పుడో 5 ఏళ్లకోసారి మాత్రమే ప్రజలకు కనిపించేవారని, ఎన్నికలప్పుడే ఓట్ల కోసం జనం దగ్గరకు వస్తారు గాని ఆ తర్వాత ముఖం చాటేస్తారన్న అభిప్రాయం ఉండేది. ఎమ్మెల్యేల చుట్టూ ప్రజలు తిరగడం కాదు, ప్రజాప్రతినిధులే బాధ్యులుగా ప్రజలకు సేవకులుగా ఉండాలి అన్న కాన్సెప్ట్తో పవన్ కళ్యాణ్ సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అందరి సమస్యలను ఒక్కడిగా పరిష్కరించడం పవన్ కళ్యాణ్కు సాధ్యపడడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ తనతో సంబంధం లేకుండా పార్టీ ఆఫీసులో అర్జీలను స్వీకరించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజల కోసం ప్రజాప్రతినిధులను అందుబాటులో ఉంచారు పవన్. ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ 22 వరకు రోజువారీగా ఏ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటారో వివరాలను సైతం అందుబాటులో ఉంచారు. ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే అభ్యర్థనలు, సూచనలు స్వీకరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని పవన్ నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేసి చూపిస్తున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు అనుసరించాలని సూచిస్తున్నారు. నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. తన దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలతో ఆయన మమేకమవుతున్నారు. ఆప్యాయంగా పలకరించి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అధికారులకు ప్రత్యక్షంగా ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక అభిమానులైతే నిజమైన నాయకుడు తమ పవన్ కళ్యాణ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో కమిట్మెంట్తో పనిచేసే నాయకులు తక్కువగా కనిపిస్తారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకులు అరుదుగా ఉంటారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే లీడర్లు అక్కడక్కడా కనిపిస్తారు. అలాంటి నాయకుల కోసం ప్రజలు సైతం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడే తనలో నాయకత్వ లక్షణాలు, పనితనాన్ని నిరూపించుకోగలరు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ కితాబు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు సినిమాల్లోనే ట్రెండ్ సెట్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక తనదైన మార్కు పాలన అంటే ఏంటో చూపిస్తున్నారు. ఇప్పటికే తన శాఖ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. జనసేన ఆఫీసులోనే జనతా దర్బార్ను నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు.
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? అవినీతి కేసుల్లో పలువురు వైసీపీ నేతలకు శిక్ష తప్పేలా లేదా అంటే అవునన్న సమాధానమే వినవస్తోంది. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో అని వైసీపీ శ్రేణులంతా వణికిపోతున్న పరిస్థితి ఉందట. ఇంకోవైపు పార్టీ అధినేత జగన్ మీద సైతం కేసుల కత్తి వేలాడుతూనే ఉంది. అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు మాత్రమే కాకుండా విధ్వంసం, అరాచకాలకు సంబంధించిన కేసులు కూడా వైసీపీలో చాలామందిపై నమోదవుతున్నాయి. ఇప్పటికే కూటమి సర్కార్ వైసీపీ నేతల అరాచకాలను, అక్రమాలను ఒక్కటొక్కటిగా వెలికి తీస్తోంది. పార్టీలో కార్యకర్త మొదలుకొని అధినేత వరకు భయం వెంటాడుతోందా? అందరూ జైలుకెళ్తే వైసీపీ పరిస్థితి ఏంటి? అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చేసిన అవినీతి, అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బయటకు వస్తోంది. కూటమి ప్రభుత్వం అన్నీ తవ్వి తీస్తోంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు సిఐడి నోటీసులు ఇచ్చింది. నేడో రేపో పలువురు వైసీపీ మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర స్కామ్ విషయంలో రోజా, ధర్మాన కృష్ణదాసులకు సిఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో రెచ్చిపోయి దందాలకు, అవినీతికి పాల్పడిన నేతలను వేటాడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే తప్పు చేసిన వారందరినీ వరుసబెట్టి శిక్షించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ అనుచరులను, కొడాలి నాని అనుచరులను, జోగి రమేష్ తనయుణ్ణి వివిధ కేసుల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఎవరు అని చర్చ జరుగుతుండగా తర్వాతి అరెస్టు కొడాలి నాని లేదా ఆర్కే రోజా అన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరూ గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అంతా ఇంతా కాదన్న ఆధారాలు ప్రభుత్వానికి అందినట్టు సమాచారం. తాజాగా కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఫైబర్ నెట్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్ర సర్వీసెస్ నిబంధనలు ఉల్లంఘించినట్టు పేర్కొంది. 2008 బ్యాచ్కు చెందిన ఐఆర్ఏఎస్ అధికారి మధుసూదన్ రెడ్డిని విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 5 ఏళ్లలో ఆ సంస్థ కనెక్షన్ల సంఖ్య సగానికి తగ్గినట్టు లెక్కలు చూపి ఆ మేరకు వసూలైన నెల బిల్లుల మొత్తాన్ని బినామీ ఖాతాకు మళ్లించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఆయన ఈ విధంగా ప్రతి నెల 14 కోట్ల చొప్పున 17 నెలల్లో 238 కోట్ల సొమ్మును స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా దీనిపై విచారణను ప్రభుత్వం త్వరలో ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఫైబర్ నెట్ కుంభకోణం వెనుక ఉన్న వైసీపీ పెద్దలందరినీ జైలుకు పంపడం ఖాయంగా తెలుస్తోంది. ఇంకోవైపు గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టై జైల్లో ఉన్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్టయ్యారు. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో జోగి రమేష్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ వంటి వారు కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్లే కాకుండా ఇంకా నియోజకవర్గాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో భూములు కబ్జా చేయడం, ఇసుక దందా, కమిషన్లు ఇలా అనేక అరాచకాలకు పాల్పడ్డారు. వారందరినీ గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ అండ చూసుకుని నాడు జనసేన, టీడీపీ శ్రేణులపై దాడులు, హత్యలకు తెగబడ్డ వారందరినీ కఠినంగా శిక్షించేందుకు రంగం సిద్ధమవుతోందట.
వరుస కేసులు, ఒకరి తర్వాత ఒకరు, ఈ రోజు ఒకరు రేపు ఇంకొకరు. నెక్స్ట్ లిస్టులో వచ్చే పేరు ఎవరిదో వైసీపీ నేతలకు షాక్ మీద షాక్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. అధికారంలో ఉండగా టీడీపీ నేతలను వెంటాడినట్టు ఇప్పుడు ప్రభుత్వం తమను వెంటాడుతుండటంతో ఏం చెయ్యాలో తేల్చుకోలేక దిక్కులు చూస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. కొందరు విదేశాలకు చెక్కేయాలని ప్లాన్ చేస్తుంటే మరికొందరు సొంత నియోజకవర్గంలోనూ కనిపించకుండా తిరుగుతున్నారు. విదేశాలకు చెక్కేయాలనుకున్న దేవినేని అవినాష్ లాంటి వారికి భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే. వైసీపీలో కీలకంగా పనిచేసిన చాలా మందిపై కేసులు నమోదవుతుండటంతో వారంతా జైలుకు వెళ్తే పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. పార్టీ నేతలపైనే కాకుండా పార్టీ అధినేత జగన్ మీద సైతం అవినీతి కత్తి వేలాడుతున్న సంగతి తెలిసిందే. అసలు జగన్ బయట ఉంటాడా, జైల్లో ఉంటాడా అన్న చర్చ సైతం వైసీపీ వర్గాల్లో ఉంది. జగన్ మీద ఉన్న కేసుల గురించి ప్రత్యేకించి ఎవరికీ చెప్పక్కర్లేదు. ఈడీ కేసులు, సిబిఐ కేసులు నిత్యం ఆయన మెడపై కత్తుల్లా వేలాడుతున్నాయి. జగన్ కేసులన్నీ ఏళ్ల తరబడి కోర్టుల్లో ఉన్నాయి. వాటి విచారణ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే సీఎంగా ఉన్న 5 ఏళ్లు తాను ప్రతి వారం కోర్టుకు రాలేనని జగన్ తప్పించుకున్నారు. దీంతో గత 5 ఏళ్లలో వాటిలో పురోగతి లేకుండా పోయింది. అయితే ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడంతో జగన్ కేసుల విచారణ వేగవంతమయ్యేలా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే జగన్ జైలుకు వెళ్లిన ఆశ్చర్యం అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే వైసీపీ పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే కనిపిస్తోంది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నాయకులు ఎప్పుడు తమపై ఏ కేసు నమోదవుతుందో, ఎక్కడ తమ అవినీతి అక్రమాలు బయటపడతాయో అని హడలిపోతూ ఉండగా, ఇప్పటికే అనేక కేసుల్లో చిక్కుకున్న పార్టీ అధినేత జగన్ సైతం తనపై ఉన్న కేసుల్లో విచారణ వేగవంతమవుతుందని భయం గుప్పిట్లో ఉన్నారట. దీంతో కార్యకర్త మొదలు అధినేత వరకు భయంగా వైసీపీలో పరిస్థితి కనిపిస్తోంది. నాయకులు, అదేవిధంగా ఏకంగా పార్టీ అధ్యక్షుడు సైతం జైలుకు వెళితే మరి వైసీపీ సంగతేంటి? గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు విజయమ్మ, షర్మిలలు వైసీపీని నడిపించారు. షర్మిలైతే పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లి పార్టీని నిలబెట్టింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఇలా లేదు. విజయమ్మ, షర్మిల జగన్కు దూరంగా ఉంటున్నారు. షర్మిలైతే జగన్ పార్టీని బాగా విమర్శిస్తూ వస్తోంది. ఇప్పుడు జగన్ జైలుకు వెళితే పార్టీ 4-5 ముక్కలుగా చీలిపోవడం ఖాయమన్న వాదన సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే జరిగితే వైసీపీ దుకాణం బంద్ అయినట్లే భావించాలని అంటున్నారు. నేడో రేపో వైసీపీలో చాలా మంది నేతలు జైలుకు వెళ్లడం ఖాయమని, అటు జగన్ సైతం కటకటాల వెనక్కు వెళ్లినా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జగన్పై ఉన్న కేసులు ఆషామాషీ కేసులు కానే కావు. వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు, క్విడ్ ప్రోకో కేసులు. నేరం రుజువైతే వాటికి శిక్ష కూడా గట్టిగానే ఉంటుంది. ఒకవేళ విచారణ త్వరగా పూర్తయి జగన్ జైలుకు వెళ్తే ఇక వైసీపీ పార్టీ అన్నదే కనుమరుగవడం ఖాయం. మరి జగన్ జైలుకు వెళ్తాడా వెళ్ళడా? ఇప్పుడు దీనిపై బెట్టింగులు కూడా జరుగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జగన్ జైలుకు వెళ్తే పార్టీని నడిపించే నాథుడే ఉండడు. పార్టీలో పెత్తనం కోసం పెద్దారెడ్లు తన్నుకునే పరిస్థితి ఉంటుంది. ఫలితంగా పార్టీ చీలిపోయి వైసీపీ పార్టీ దానంతటా అదే నిర్వీర్యం అయిపోతుంది. మరి ఫ్యాన్ పార్టీ ఫ్యూచర్ ఏమవుతుందో అన్నది కాలమే తేల్చాలి.